దేవుడు ఎంత మంచివాడు అంటే గనక మన జీవితాల్లో ప్రస్తుతము మనము అనుభవిస్తున్నటువంటి ఈ స్థితి మన వలన జరిగినది కాదు. ఎవరో మన కొరకు దైవ సేవకులు చేసినటువంటి ప్రార్థన, మన పితరులు చేసినటువంటి ప్రార్థన ఫలితము, అనేక మంది మన కొరకు చేసిన విజ్ఞాపన ద్వారానే ఈరోజు ఈ విధమైనటువంటి స్థితి మనము అనుభవిస్తూ ఉన్నాం. ఎవరైనా కానీ, ఎంత కోటీశ్వరుడైనా కానీ, ఎవరో మన కొరకు పూర్వకాలములో మన కొరకు సేవకులు చేసినటువంటి ప్రార్థన, మన పితరులు చేసినటువంటి మంచి కార్యాలు, మన పితరులు చేసినటువంటి ప్రార్థన ఫలితమే ఈరోజు ఈ మంచి కార్యాలు మన జీవితాల్లో మనము అనుభవిస్తూ ఉన్నాం. మనం అనుకుంటాం ఇది మాతోనే మొదలైందని. కాదండి. ఈ స్థలములో పితరులు ప్రారంభించినటువంటి పరిచర్య, ఈ స్థలము పితరులు వారు కష్టార్జితము, వారు చేసినటువంటి ఆ ప్రార్థన ఫలితాలను బట్టి వారితో మొదలైనది కానీ మాతో మొదలైనది కాదండి. మనము సర్వసాధారణంగా మనం అనుకుంటాం ఇది మాతో మొదలైందండి. కాదండి. ఏది మన జీవితంలో మనతో మొదలైనవి కావండి. ప్రతిదీ కూడా మన పితరుల ద్వారానో, దైవ సేవకుల ద్వారానో, వారు చేసినటువంటి ప్రార్థన ఫలితము ద్వారా ఈరోజు ఈ అద్భుతమైనటువంటి పంట అనేది మనము కోస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క దైవ సముఖానికి వచ్చుచున్నటువంటి మన జీవితాల్లో ఆ మంచితనాన్ని ఏ రీతిగా మనము కాపాడుకుంటూ ఉన్నాం. భక్తుడైనటువంటి దావీదు సంకీర్తనలో హెచ్చరిస్తూ ఉన్నాడు. సంకీర్తన 105వ సంకీర్తన 44-45 వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం. వారు తన కట్టడలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. చూడండి, ఇతరుల యొక్క కష్టార్జితాన్ని ఆ పంట మనం కోస్తున్నామంటండి. ప్రియ క్రైస్తవ బిడ్డ, మన తల్లిదండ్రులు కష్టార్జితం, వారు పడినటువంటి కష్టార్జితాన్ని ఆ పంట మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు వారైతే చూడలేదు కానీ ఆ పంట ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం ద్వితీయోపదేశ కాండానికి వెళితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం చదవగలిగినట్లయితే, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఏండ్లను, ప్రియ క్రైస్తవ బిడ్డ ఆలోచన చేయి. మన పితరులు కష్టార్జితం అనేటువంటి పంట ఈరోజు మనం అందరము అనుభవిస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి పంట మనం కోస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. నీవు త్రవ్వకపోయినను త్రవ్వపడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నువ్వు ఆ దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నిన్ను బయటికి రప్పించినప్పుడు, వీటిని తిని తృప్తి పొందుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటండి? జాగ్రత్త. ప్రభుకి ఏం చెల్లించాలంటండి? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, చూడండి, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని. చాలమ్మా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రభు యొక్క సముఖానికి రావడానికి ప్రభు మనకి కాస్త ఆశీర్వదిస్తే ఎక్కడికి దూరం అయిపోతారంటండి? ప్రభు యొక్క సన్నిధికి, ప్రభు చేసే కార్యాలు జరిగినటువంటి స్థలానికి దూరం అయిపోతాం. మంచి కార్యాలు కావాలనే ఆశ అయితే మనకుంది, కానీ దేవుడు మంచి కార్యాలు చేసే సన్నిధికి దూరం అవుతూ మన జీవితాలను కొనసాగిస్తూనే అనేకమైనటువంటి బాధల్లో, కష్టాల్లో, వేదనలో కొనసాగిపోతూ ఉంటాం. అందుచేతనే ఇక్కడ ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? నువ్వు కడుపారా తింటావు, మర్చిపోతున్నావు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మర్చిపోతున్నావు.
ఆ కింద 16వ వచనం నుంచి మనం చదవగలిగినట్లయితే, తుదకు నీకు మేలు చేయవలెనని చూసారండి, తుదకు నీకు మేలు చేయవలెనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంను నిన్ను పోషించెను. చూసారండి, ఎక్కడికి వెళ్ళాడండి? గతానికి వెళ్ళాడండి. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు మొదలైంది నా ద్వారా మొదలైంది గనక, ఇది నా కార్యమని, నా ద్వారా మొదలైంది కనుక నేను తిని కడుపారా తిని మర్చిపోతున్నానేమో. గతానికి వెళ్ళాడండి. ఏం చెప్తున్నాడో చూడండి. అరణ్యమున నిన్ను పోషించెను. ఏమండి, గత కాలంలో చేసిన కార్యాలు ఎత్తి చూపిస్తున్నాడండి. అరణ్యములో ఏమీ దొరకదండి. ఆ అరణ్యములో మీకు సమృద్ధినిచ్చాను. గతానికి వెళ్ళి గతాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడండి. ఇప్పుడు నీతో నాతో ఏది మొదలవ్వలేదండి, అంతా గతములో మొదలైంది. గతములో పితరులు చేసిన విత్తనం, పితరులు చేసిన ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన పంట ఈరోజు నువ్వు నేను కోస్తూ ఉన్నాం. అందుచేతనే అరణ్యములో ఏమీ లేని స్థితిలో నిన్ను నేను పోషించాను. ఏమీ లేని స్థితిలో సమృద్ధినిచ్చాను. ఏమీ లేని స్థితిలో సర్వసాధారణంగా ఎవరినైనా పిలిచి మనం గతాన్ని గుర్తు చేసామనుకోండి, దెప్పుతున్నారంటారండి. మానవ మాట ఏంటండి? గతంలో నువ్వు చేసింది దెప్పుతున్నారంటారు. ప్రభు దెప్పుతున్నాడా? నిన్ను ఇంకనూ ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చదవమ్మా 17వ వచనం. అయితే మీరు సామర్థ్యము, ఆయన మాట ఆయన చెప్పాడు, మన మాట కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకొందురేమో. ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై నీకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ఆమేన్. ఏమండి, ఇది మా సామర్థ్యము, మా బాహుబలము మా కష్టార్జితము. ఏమండి, చాలా మంది అంటారు నా రక్తం అండి అంటారు. నీ రక్తం ఉండడానికి అక్కడ రక్తము దారపోస్తేనే నీకు నాకు రక్తం వచ్చింది. ఈరోజు ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? మనము సర్వసాధారణంగా మన జీవితాల్లో చేసిన వాటికి కృతజ్ఞత కలిగి ఉన్నామా? లేదా కామన్గా మేము కష్టపడుతున్నామండి, రాత్రులు నైట్ డ్యూటీలు చేస్తున్నాం, పగలు తిరుగుతున్నాము, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో తెస్తున్నామని చెబుతున్నావేమో. కాదంటండి. నీ పితరులతో నేను చేసిన నిబంధన, నీ పితరులు చేసినటువంటి ప్రార్థనలు, నీ పితరులు చేసినటువంటి ఆ పుణ్య కార్యాలను బట్టి, వారి దగ్గర ప్రారంభం అవ్వబట్టి ఈరోజు నువ్వు నేను ఆ మంచి పంట మనము కోస్తూ ఉన్నాం. ప్రియ క్రైస్తవ సంఘమ, గత కాలములో ఎన్నో కష్టాల్లో నుంచి ప్రభు మనలను లేవనెత్తాడు. ఎన్నో ఆర్థిక పరిస్థితుల్లో నుంచి ప్రభు మనలను లేవనెత్తాడు. మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో కూడా నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని లేవనెత్తాను. అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని ఏం చెప్పాలంటండి? కృతజ్ఞత చెల్లించాలే తప్ప ఇది నా ద్వారా, నా బలము, నా సామర్థ్యం అని మీరు అంటూ ఉన్నారేమో. భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగు చేయువాడు ఆయనే. ప్రియ క్రైస్తవ సంఘమ, ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాలకు ప్రభు ఏం చేశాడో కానీ వారు ఏమంటున్నారో తెలుసా అండి? నిర్గమకాండము 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. హెబ్రీ భాషలో మన్నా అని ఫుట్ నోట్స్లో ఉందండి. ఈ మన్నాను చూసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటండి? ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఏమంటే అంతకు ముందు అరణ్యములో వారు ఏం అడిగితే అది వారికి ఇచ్చాడా లేదా అండి? పరలోక మన్నాతో వారిని పోషించాడా లేదా అండి? అవన్నీ అనుభవించి ఇక్కడ మళ్ళా ఒకళ్ళతో ఒకళ్ళు ఏమనుకుంటున్నారంటండి? ఈ మన్నా ఇదేమి? ప్రియ క్రైస్తవ బిడ్డ,
ఒక్కసారి నా జీవితంలో ఆ మంచి కార్యాన్ని మనము ఆలోచన చేయాలి అంటే ఇప్పుడున్న పరిస్థితిని మనం ఆలోచన చేస్తే మనకి కూడా ఏమంటున్నామండి, ఇదేమీ. ఒక దైవ సేవకుడు ఆయన జీవితంలో భార్య 2 బిడ్డలతో పరిచర్య ప్రారంభించాలని ఆశ కలిగినటువంటి ఆ సేవకుడు ఆయనకి పరిచర్య చేయటానికి స్థలము లేదండి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆనాటి కాలంలో, పాత కాలానికి వెళితే అందరూ కూడా పశువులను పెంచుకునేవారు. వారికి కూడా పశువులు పెంచుకునేటువంటి ఆ స్థలమే వారికి ఉందంటండి. అటువంటి పరిస్థితుల్లో పరిచర్య మొట్టమొదటిగా ప్రారంభించడానికి ఆదివారం ఆరాధన ప్రారంభించాలి అంటే శనివారం రాత్రి ఈ పశువులన్నిటినీ బయట కట్టి ఈ పశువుల నివాసం చేసినటువంటి ఈ స్థలం అంతటినీ శుభ్రపరచుకుని ఆరాధన ఆదివారం ప్రారంభించుకుని ఆరాధన నడుపుకునేవారంటండి. ఆ స్థితిలో చుట్టుపక్కల ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఆరాధన జరుగుతుందని ఆరాధన స్థలానికి కొద్దో గొప్ప ప్రజలు వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ సేవకుడికి ఇచ్చినటువంటి గొప్ప విజన్ ఏమిటో తెలుసా అండి? ఆయన హృదయంలో ఒక మాట ఆయన అనుకున్నాడు. రాబోవు కాలములో ఈ స్థలములో ఒక పెద్ద మందిరం కట్టాలని తన హృదయములో మాట అనుకున్నాడంటండి. ఆ మాటను బట్టి ఆయన కుమారుడికి చెప్పాడంటండి, నాయనా, రాబో దినముల్లో ఈ స్థలములో నేను ఒక విజన్ చూస్తూ ఉన్నాను. ఈ స్థలములో ఒక అద్భుతమైనటువంటి పెద్ద మందిరము ప్రభు కట్టబోతూ ఉన్నాడు. ఆ మందిరములో పరిచర్య ఒకవేళ నేను చూడలేకపోవచ్చు, కానీ ఏది ఏమైనా నా హృదయములో దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ఆ మంచి మాటను నా హృదయంలో నేను నింపుకుని నేను పలుకుతున్నాను అని ఆయన చూడకుండానే చనిపోయాడు. కానీ ఈరోజు ఆయన కుమారుడు 20,000 మంది కూర్చునే అద్భుతమైనటువంటి మందిరాన్ని తన కుమారుడు కట్టాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ప్రజలు అంటండి ఇప్పుడు 20,000 మంది కూర్చుని ఆ పాస్టర్ గారిని అడుగుతున్నారంటండి, ఇదేమీ ఇంత అద్భుతమైనటువంటి మందిరం ఏమి అంటే, ఈ మందిరం యొక్క అద్భుతం ఏ రోజు చెప్పడంటండి. ఈ మందిరానికి గతానికి వెళతాడంటండి. గతానికి వెళ్ళి ఇది పశువులు నివాసము చేసే స్థలం, ఇది నా తండ్రి హృదయములో అనుకున్న మాట, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క విత్తనం. ఆ విత్తనము చావులేదు, ఆ విత్తనమే సజీవమైనటువంటి వాక్యము. ఇదేమి అని అనొద్దు. ఇదేమి అంటే కొన్ని సంవత్సరాల క్రితం నా తండ్రి ఇక్కడ పశువులను కట్టినటువంటి స్థలమే అద్భుతమైనటువంటి మందిరం. ఏమని చెప్పేవాడంటో తెలుసా అండి? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి, స్తుతి చెల్లించాలి. ప్రభువుకు నువ్వు నేను చేసిన ఏ కార్యం చేసినా ఆయన రుణాన్ని మాత్రం మనము తీర్చలేం. అందుచేతనే దేవుని యొక్క మంచితనాన్ని ఎప్పుడూ కూడా చులకనగా చూడకండి. దేవుని యొక్క మంచితనము, ఆయన మంచితనాన్ని నువ్వు నేను కౌంట్ చేయాలి అంటే మన వల్ల కాదండి. నువ్వు నేను ఏమండి, 1 రూపీ పెన్ అనుభవిస్తున్న యేసయ్య నువ్వు ఇచ్చావు, నీ జీవితం మాకు ఇచ్చావు, మీ ఆశీర్వాదం నాకు ఇచ్చావు, నేను అనుభవిస్తున్నాను, కృతజ్ఞత చెల్లించుచున్నాను నువ్వు చెబితే ఆయన గొప్ప గొప్ప కార్యాలు మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్.